సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. దళిత మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. అధికారంలో ఉన్నప్పటికీ దుబ్బాక నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని మండిపడ్డారు. అభివృద్ధిని పట్టించుకొని కొత్త ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ మంత్రులు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కాల్వ నరేష్, అదేవిధంగా మత్స శ్రీనివాస్ వెంటనే దళిత మంత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెదక్లో జరిగినటువంటి రైతు దీక్షలో భాగంగా దుబ్బాక శాసనసభ్యులు మతిలేని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, దళిత మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారిపై, అలాగే ఈ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి దామోదర రాజనరసింహ సీనియర్ మంత్రివర్యులు, ఆయన సీనియర్ శాసనసభ్యులు, వాళ్ళ తండ్రి గారి కాలం నుంచి ఆయన శాసనసభలో ఉంటూ ఈ దేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఆయన ఒక హోంశాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదో ఈయనకే తెలిసిన విధంగా దళితులను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలి, అలాగే ఈయనకు శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి దళితుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి సాలేనుక సాలు పోతున్నట్టు మీరు మాట్లాడిన మాటలకే మా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు స్పందించారు. మీరు అనేది ఈ పంచాయతీ మొదలు పెట్టకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఏ విధమైనటువంటి కార్యక్రమాలు సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో ఎంపీగా ఉండి ఏ రోజు కూడా దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలే. స్వర్గీయ రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి భయపడినటువంటి సైకో కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు దళిత మంత్రులను అవమానపరిచే విధంగా మాట్లాడడం యావత్ తెలంగాణ సమాజం, యావత్ దళిత సమాజం అందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నటువంటి కాలంలో ఏ రోజన్నా దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకున్నారో ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దుబ్బాక నియోజకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే ఆ మంత్రులు ఎప్పుడొచ్చినా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి